హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ వ్లాగ్స్. ఇవాళనైతే నిజామాబాద్లో ఉన్న శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని లొకేషన్ వచ్చేసి కంటేశ్వర్ బైపాస్ మిస్టర్ పటేల్ పక్కనే ఉంటుంది. ఇదే మన శ్రీ సిద్ధి వినాయక కళా ఆర్ట్స్. లోపలనైతే బబీత్ గౌడ్ అన్న అయితే ఉంటాడన్నమాట. అన్నతో అయితే డీటెయిల్గా మాట్లాడి వినాయకుల గురించి అయితే డీటెయిల్గా అయితే మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తొందర వచ్చేసి అయితే బుకింగ్స్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, పోయి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లోపలనైతే బబీత్ గౌడ్ అన్న లేడు, లాస్ట్కి ఉన్నాడంట. కస్టమర్స్తో మాట్లాడుతుందంట. 2 నిమిషాలు ఆగండి, మళ్ళీ వచ్చేస్తా. సో ఫ్రెండ్స్, లోపలనైతే మనకు అన్ననైతే కొంచెం బిజీ ఉన్నాడు. ఇప్పుడైతే వసన్ అన్న అయితే ఉన్నాడు. వసన్ అయితే మనకైతే వినాయకుల గురించి అయితే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపలికి అయితే ఉన్నాడు. नमस्ते भैया. नमस्ते. जय श्री राम. जय श्री राम. जय श्री गणेश. भैया अपने पास कितने फीट से कितने फीट तक? अपने पास भैया 1 फीट से लगा के आने का है. 1 फीट तो अभी अवेलेबल नहीं है. 1 फीट से लगा के 14 फीट तक है. और कितने मॉडल्स है? और मिनिमम मॉडल तो है 35 मॉडल. 35 मॉडल. और हर मॉडल में 3-4 पीसेस रहता है अपने पास. ओके. पूरे गणेश देख लेंगे एक बार. आओ आओ दिखाएंगे अपन. पहले छोटे गणेश से स्टार्ट कर देंगे. सो भैया ये गणेश कितना फीट हाइट रहता? ये गणेश मिनिमम 6 फीट है. 6 फीट. ఇంకా ये क्या बोलते हैं इसको? तबला. తబలా పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా. ఈ వినాయకుడి హైట్ అయితే 6 ఫీట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చిన్న వినాయకులు అయితే చూసుకున్నాం. ఇటు సైడ్ అయితే చూసుకుంటారు కదా మహారాజా గణేష్. ఇటు సైడ్ అయితే మన మహారాజా గణేష్ ఉన్నాడు. 5 ఫీట్స్ వరకు అయితే వినాయకుడి హైట్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఈ లైన్ లో మొత్తం ఈ 2 మోడల్స్, 4 మోడల్ ఉన్నాయి. ఈ బాంబే ప్యాటర్న్ అయితే ముంబై మోడల్ అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు అన్నమాట. మంచిగా చైర్ పైన అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకో మోడల్ వినాయకుడు ఉన్నాడు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి అయితే మనకు 5 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది అన్నమాట. తెలంగాణ మోడల్. ఈ వినాయకుల ఫినిషింగ్ చూస్తారు, మొత్తం నీట్ ఫినిషింగ్ తో అయితే ఉన్నది. వైట్ పెయింట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అన్నమాట. పెద్ద గణపతిలో అయితే ఇంకా కాలేదు. ఇంకా పెద్ద గణపతి తీసుకుందాం లోపలికి వెళ్ళి. అయితే మొత్తం పిల్లలు అయితే చూస్తారు, వేరే విలేజ్ లో అయితే గణపతులు ఎందుకైతే వచ్చేసారు. మొత్తం అప్పటి నుంచి ఆగమాగం చేస్తారు ఇక్కడ మొత్తం. లాల్బాగ్ రాజు 2023 or 22 అనుకుంటా లాల్బాగ్ వినాయకుడు. మొత్తం బ్యాక్ డ్రాప్ చూసుకుంటారు. ఈ బ్యాక్ డ్రాప్ చూడగానే అందరికైతే గుర్తుకొస్తుంది లాల్బాగ్ గణేష్ అని. ఈ వినాయకుని హైట్ అయితే 6 ఫీట్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా వేరే వినాయకుని చూసుకుందాం. ఈ వినాయకుడు అయితే మనకు తిరుపతి పువ్వు పైన అయితే కూర్చున్నాడు. తిరుపతి బాలాజీ స్వామి రూపంలోనైతే ఉన్నాడు. బ్యాక్ కిరీటం చూసుకుంటారు, మొత్తం బాలాజీ స్వామి రూపంలోనైతే వినాయకుడు అయితే ఉన్నాడు. ఇటు సైడ్ ఇంకో నెక్స్ట్ వినాయకుడు మౌలి గణేష్. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు, మనకైతే గద్దెన అయితే తెచ్చేసారు అన్నమాట. ఇక్కడనైతే మౌలి అని అయితే నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి 6.5 నుంచి 7 ఫీట్స్ వరకు అయితే వినాయకుని హైట్ ఉంటాయి అన్నమాట. శివాజీ సావా. ఇటు సైడ్ అయితే ఈ వినాయకుడిని చూస్తారు, శివాజీ మోడల్లో వినాయకుడు అయితే ఉన్నాడు. మొత్తం బ్యాక్ డ్రాప్ చూసుకుంటారు, మొత్తం చావా థీమ్ తో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు అనమాట. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు. ఇంకా నెక్స్ట్ భయ్యా ఈ గణేష్ కి హైట్ కిतना? 6.5. ఈ మోడల్ చూస్తున్నా దగుడు సెట్ వినాయకుడు అయితే ఉన్నాడు. అన్ననైతే ఎవ్రీ ఇయర్ కంపల్సరీ అయితే ఈ వినాయకుడు అయితే కంపల్సరీ ఈ దగుడు సెట్ వినాయకుడు లేకుండానైతే మనకి షెడ్ అయితే ఉండదు కంపల్సరీ. ఈ అన్ననైతే స్పెషల్ అన్నమాట. ఈ దగుడు సెట్ వినాయకుడు, దగుడు సెట్ తర్వాత లాల్బాగ్ ఈ 2 నేనైతే 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఈ వినాయకుడిని అయితే ప్రతి ఒక్క వీడియోలు ఉంటాయి. ఈ షెడ్ లో వేసిన ప్రతి ఒక్క వీడియోలో అయితే ఈ వినాయకుడు అయితే కంపల్సరీ ఉంటాడు. ఇంకా ఒక చిన్న ఏంటంటే మా పిల్లలు అయితే వేరే విలేజ్ నుంచి అయితే వచ్చారన్నమాట. మన వీడియోస్ చూస్తారంట. ఏ విలేజ్ తమ్ముడు మీది? ఒడ్డేడిపల్లి నుంచి అయితే వచ్చారంట. మన వీడియోస్ చూస్తారంట. అయితే వీడియోలు అయితే ప్రతిసారి వచ్చి ఈయనే తీసుకుంటారు వీళ్ళు కూడా. ఈసారి అయితే చూసి రాగానే మనల్ని అయితే గుర్తుపట్టారు అన్నమాట. థ్యాంక్ యూ. ఏ వినాయకుని వేసుకుంటారు తమ్ముడు మీరు? ఇంకా చూసుకోలే? తబలా మీద వినాయకుడిని అయితే బుక్ చేసారంట. ఒకసారి చూసుకుందాం ఆ వినాయకుడిని. ఇలా తమ్ముళ్ళ వినాయకుడిని అయితే చూసుకుందాం ఫస్ట్. చాలా ఎగ్జైట్ ఎక్కడ ఉన్నారు? యూత్ నేమ్ ఏంటి తమ్ముడు? శివపుత్ర యూత్.
ముత్తంపల్లి నుంచి శివపుత్ర యూత్ అయితే వాళ్ళైతే బుకింగ్ చేశారు అన్నమాట మన వినాయకుడిని. ఎప్పుడు వేసుకెళ్తారు మళ్ళీ వినాయకుడిని? ఒకరోజు ముందు వేసుకోతారా అదే రోజా? ఒకరోజు ముందు అయితే వేసుకొని పోతారంట. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటిదాకా అయితే చిన్న వినాయకులు అయితే చూపించినాం కదా, ఇప్పుడైతే పెద్ద వినాయకులు అయితే చూపిస్తానమాట. భయ గణేష్ కా హైట్ కిतना रहता? 9 फीट है भाई. 9 ఫీట్ అయితే ఉంటుంది. ఈ వినాయకుడు కూడా లాల్బాగ్ మోడల్ అయితే వినాయకుడు ఉన్నాడు అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వినాయకుడిని కూడా వస్తుంది. भैया गणेश का इसमें क्या स्पेशल है? क्लॉथ वर्किंग है ये. क्लॉथ वर्किंग बोले तो निजामाबाद में फर्स्ट बन रहा है. మన నిజామాబాద్ లోనైతే ఫస్ట్ టైం అయితే అన్న వాళ్ళైతే తయారు చేస్తారు అన్నమాట. ఇక్కడ చూస్తే మొత్తం ఎంటీ ఉన్నది, ఇక్కడైతే నాకు క్లాత్ వస్తాయి అన్నమాట. ఈ గణేష్ का हाइट कितना रहता है? 10 फीट. 10 ఫీట్ అయితే వినాయకుడు. ये मॉडल क्या है? मॉडल तो ये अपना आंध्रा का ही है. ఆంధ్ర మోడల్ వినాయకుడు అయితే వినాయకుడు. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని అయితే చూసుకున్నాం. भैया गणेश का हाइट कितना रहता? 7.5 फीट. 7.5. 7.5 అయితే వినాయకుడి హైట్ ఉంటుంది. చూసుకుంటారా బుజ్జ వినాయకుడు అయితే మంచిగా కూర్చొని అయితే ఉన్నాడు అన్నమాట. మరొక దిష్ట మోడల్ వినాయకుడు. भैया गणेश का हाइट कितना रहता? 8.5. 8.5. ఈ వినాయకుడి హైట్ అయితే 8.5 ఉంటుంది అన్నమాట. చూసిరా నెమ్లి పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని మొత్తం నెమ్లి పింఛం బ్యాక్ డ్రాప్ లో అయితే మొత్తం నెమ్లి పింఛం వచ్చేసింది. చూసిరా వినాయకుని ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్నమాట. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. పెయింటింగ్ వర్క్ అయినాకనైతే మనం ఇంకా అప్డేట్ చేస్తాం అన్నమాట. ఈ షెడ్లోనైతే ఇంకా పెద్ద వినాయకులు అయితే చూస్తున్నాం లోపలికి వెళ్ళి. అక్కడ చూస్తున్నా లోపలైతే స్టేట్ బుజ్జ వినాయకుడు. ఇప్పుడే మన వైట్ పెయింట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మొత్తం చూస్తుంటే చెక్కమంటుంది వినాయకుడు. ఇంకా ఓన్లీ వైట్ పెయింట్లోనే ఇంత చెక్కమంటుందంటే మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయినాకనైతే నెక్స్ట్ లెవెల్ ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే. భయ్యా గణేష్ కా హైట్ కిतना रहता? 10 फीट. 10 ఫీట్. మొత్తం మన తెలంగాణ స్టైల్ బుజ్జ వినాయకుడు సూర్య మస్తు పెద్ద విడతలు అయితే మస్తు పెద్ద ఉంది. హైట్లో అయితే 10 ఫీట్స్ అయితే వినాయకుడు ఉంటాడు అనమాట. ఇంకా భయ్యా గణేష్ కా హైట్ కిतना रहता? गणेश का 10 फीट 5.5 है. 10.5 అయితే వినాయకుడి హైట్ ఉంటుంది. మొత్తం శివుని అవతారంలో అయితే వినాయకుడు అయితే ఉన్నాడు స్టాండింగ్ పొజిషన్ లో. బ్యాక్డ్రాప్ లో వస్తుగా మన శివుడి వాహనం అయితే నందీశ్వరుడు అయితే ఉన్నాడు అన్నమాట. ఈ షెడ్ లోనైతే ఈ ఒకటే వినాయకుడు అయితే స్టాండింగ్ అయితే ఏకీ అయినా ఈ ఒకటే వినాయకుడు అయితే ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి, అవి కూడా వస్తున్నాం. बॉम्बे स्टाइल. ఈ వినాయకుడు అయితే మనకు ముంబై స్టైల్లోనైతే ఉన్నాడు అన్నమాట. మంచిగా పీట పైన అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్ డ్రాప్ చూసుకుంటారు కదా, బ్యాక్ డ్రాప్ లో అయితే మనకైతే లాంగ్ ఫామ్ ఇచ్చేసారు. భయ్యా గణేష్ కా హైట్ కిतना रहता? 10 फीट. ఈ వినాయకుడి హైట్ కూడా 10 ఫీట్స్ ఉంటుంది. మొత్తం ప్రాపర్ ముంబై మోడల్ వినాయకుడు. ఈ వినాయకుడు అయితే ముంబై స్టైల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. భయ్యా ఈ గణేష్ కా హైట్ కిतना रहता? 9 फीट भैया. ఈ వినాయకుని హైట్ అయితే మనకైతే 9 ఫీట్. మొత్తం తెలంగాణ మోడల్ బుజ్జ వినాయకుడు అయితే. बड़े कान. వినాయకుని స్పెషల్ ఏంటంటే పెద్ద చెవులు ఉన్నాయి అన్నమాట. ఈ షెడ్లో ఈ ఒకటే మోడల్ వినాయకుడు ఉన్నాయి పెద్ద చెవులు అయితే చూసుకుంటారు. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, కలరింగ్ అయితే స్టార్ట్ చేయాలి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే 2 పెద్ద గణపతులు ఉన్నాయి, ఆ గణపతులను అయితే చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నా ఈ షెడ్లోనే మొత్తం పెద్ద వినాయకులు అంటే 2 ఉన్నాయి. ఇంకో నెక్స్ట్ వినాయకుడిని అయితే చూపిస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ అయితే నెమ్లి పైన ఉన్నాడు ఈ వినాయకుడు, స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. ఈ గణేష్ కా హైట్ కిतना रहता बा? 13.5. 13.5 रहता. ఈ గణేష్ ఈ వినాయకుని హైట్ అయితే 13.5 ఉంటుంది అన్నమాట. నిమ్లి పైన అయితే వినాయకుడు అయితే ఉన్నాడు. మంచి స్టాండింగ్ పొజిషన్ లో అయితే వినాయకుడు ఉన్నాడు. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత అయితే ఈ వినాయకుని లుక్ ఎట్లుంటుందో అప్పటికి చూపిస్తా. ఇంకో బ్యాలెన్సింగ్ ఈ వినాయకుడు అయితే బ్యాలెన్సింగ్ వినాయకుడు అంట. నెక్స్ట్ ఇంకో వినాయకుడు ఉన్నాడు. వీడియోలో చిన్న ట్విస్ట్, మహాకాల్ గణపతిని చూడాలంటే ఫస్ట్ ఈ వినాయకులను చూడాలన్నమాట. ఈ వినాయకుడు అయితే మనకైతే కిतना ఫీట్ रहता బా? 9 फीट. 9 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటాడు అనమాట. బ్యాక్ డ్రాప్ లో చూసుకుంటారు ఇక మనకైతే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చేసారు. ఇటు సైడ్ అయితే ఒక నెమిలి, అటు సైడ్ ఒక నెమిలిని అయితే ఇచ్చేసారు. మధ్యలో అయితే వెంకటేశ్వర స్వామిని ఇచ్చేసారు. ఇక్కడనైతే ఏనుగు పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. ఇంకో వినాయకుడు ఇదే హైట్ లో ఉంటాడు, వేరే మోడల్ కానీ చూపిస్తా. నేను ఇప్పటిదాకా ఇన్ని వీడియోలు చేసినా కదా, ఫస్ట్ టైం మన ఈ షెడ్లోనైతే ఒక స్పెషల్ వినాయకుడిని చూసిన అంటే ఈ వినాయకుడే. అసలు నిజామాబాద్లో ఎక్కడ కూడా లేదు ఇట్లాంటి బ్యాక్ డ్రాప్తో అయితే. నిజామాబాద్లో ఎక్కడ కూడా లేరన్నమాట. ప్రాపర్ ముంబై మోడల్ వినాయకుడు. తొండం చూస్తారు మొత్తం ముంబైలో తయారు చేసే వినాయకుడు లెక్కనే ఉన్నాయన్నమాట. ఈ గణేష్ కా హైట్ కిतना रहता? 8.5. ఈ వినాయకుని హైట్ అయితే 8.5 ఉంటుందంట.
మహాకాళి గణపతిని చూడాలని నాకు కూడా ఉన్నది, కానీ నేను చూసేసిన, మీకు కూడా చూపిస్తా. ఈ లాస్ట్ వినాయకుడు అన్నమాట. ఈ వినాయకుడిని చూసినాక నెక్స్ట్ అయితే మనం మహాకాళి వినాయకుడిని అయితే చూసుకుందాం. భయ గణేష్ కా హైట్ కిतना रहता? 8 फीट. ఈ వినాయకుని హైట్ అయితే 8 ఫీట్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ చూసుకుంటారు ఇక. ఇంకా దీంట్లోనైతే చిన్న చిన్న సంథింగ్ ఏమో ఇచ్చారు అన్నమాట. ఏ క్యా హై భయ? लाल बाग. లాల్బాగ్ మోడల్ అయితే ఇచ్చేసారు. ఇంకా చిన్న చిన్న అయితే ఏమో ఇచ్చారు. వర్క్ మొత్తం ఫుల్ వర్క్ కంప్లీట్ అయిపోయినాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నా మన మహాకాళి వినాయకుడిని అయితే వచ్చేసేయండి. మొత్తం మన శ్రీ సిద్ధి వినాయక కళార్ట్స్లోనైతే 2 పెద్ద గణపతులు ఉన్నాయి. ఆ పెద్ద గణపతిలో అయితే మన మహాకాళి గణపతి అప్పటి నుంచి చెప్తున్నా మహాకాళి అని. ఈ వినాయకుడే మన మహాకాళి వినాయకుడు. ఈ వినాయకుడిని అయితే చూస్తున్నా మొత్తం విడుతులను అయితే ఇంత పెద్ద ఉన్నది. నేనే చిన్నగా కనిపిస్తున్నా, అంత పెద్ద ఉన్న వినాయకుడు. ఇప్పుడు జస్ట్ బుకింగ్ అయింది ముబారక్ నగర్ లో. ఈ వినాయకుడు అయితే బుకింగ్ అయిపోయింది. ఇంకా इसमें कितने మోడల్ है? 2 पीस बाकी है. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి అంటే తొందర అయితే వచ్చేసి బుకింగ్ చేసేసుకోండి. చూసుకుంటారు ఇక. బ్యాక్ డ్రాప్ లో అయితే మొత్తం మహాకాల్, ఇటు సైడ్ అయితే ఒక ఏనుగుని అయితే ఇచ్చేసారు అన్నమాట. మొత్తం ఈ షెడ్ లోనైతే భారీ వినాయకుడు అంటే ఈ వినాయకుడు ఇంతకు ముందు ఒకటి నిమ్లి పైన చూపించిన ఆ 2 వినాయకులు భారీ వినాయకులు ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా అయితే మనం శ్రీ సిద్ధి వినాయక కళార్ట్స్లో అయితే వినాయకులను చూసుకున్నాం కదా. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. పెయింటింగ్ వర్క్ అయితే మేబీ ఈ వీక్లో అయితే కంప్లీట్ అయిపోతాయంట. నెక్స్ట్ వీక్లో అయితే మనం పెయింటింగ్ వర్క్తో అయితే అప్డేట్ చేస్తాం. అప్పటి వరకు అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.